నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు ఏ దేవాలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటిది తేలు చాలా బలీయమైనటువంటి వాతావరణాన్ని కూడా తట్టుకునేటువంటి తత్వం. అదే ఈ రాశి వారికి కూడా ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే బాగా ఎడార్లలో తిరుగుతుంది, అంటే అగ్ని వేడిని తట్టుకుంటుంది. దీని యొక్క రాష్ట్రాధిపతి కూడా కుజుడు అంటే మళ్ళీ నన్ అదర్ దాన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్తే మంచిది అంటే, ఒకటి ప్రప్రథమంగా శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్తే మంచిది. శ్రీకాళహస్తి క్షేత్రంతో పాటుగా మోపిదేవి లేదా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కానీ, లేదా తిరుత్తని లేదా పళని, ఈ క్షేత్రాలు దర్శిస్తే చాలా చాలా మంచిది. అయితే ఇక్కడ ఎలా అంటే, శ్రీకాళహస్తి క్షేత్రము చాలా విశిష్టమైనటువంటిది. మనం మామూలుగా ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, 2 రాశులకి రాష్ట్రాధిపతి ఒకడే ఉంటాడు. మేషరాశికి కూడా కుజుడు రాష్ట్రాధిపతి, కానీ వృశ్చిక రాశి వారికి కుజుడు రాష్ట్రాధిపతి అవుతున్నప్పటికీ విశేషంగా శివుడిని ఆరాధించడం అనేటువంటిది చాలా మంచిది. కుజుడు రాష్ట్రాధిపతిగా ఉంటే అగ్నితత్వం అనేటువంటిది ఈ రాశి వారికి వస్తున్నప్పటికీ వీరికి ఉన్నటువంటిది భూతత్వం కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా వీలైతే వీళ్ళు సైకత లింగము అంటారండి. అంటే మట్టితోని శివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకం చేయడం వల్ల, అది కూడా మాస శివరాత్రికి కానీ, లేదా కృత్తికా నక్షత్రం ఉన్న రోజు కానీ, లేదా ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు కానీ, విశాఖ నక్షత్రం ఉన్న రోజు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రాలు సర్ప సంబంధిత నక్షత్రాలు ఉంటాయన్నమాట. ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి కూడా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం కానివ్వండి, కృత్తికా నక్షత్రం కానివ్వండి, విశాఖ నక్షత్రం కానివ్వండి, భరణీ నక్షత్రం కానివ్వండి, ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు విశేషంగా పుట్టమట్టితోని శివలింగాన్ని తయారు చేసి అభిషేకం చేయడము. ఇంకా వీలైతే ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు మనం కుక్కి కానీ, లేకుంటే శ్రీకాళహస్తి కానీ, లేకుంటే మోపిదేవి క్షేత్రం కానీ వెళ్తే మంచిది. అలాగే కుక్కుటేశ్వర స్వామిగా శివుణ్ణి కొలిచేటువంటి క్షేత్రాలు ఉన్నాయి. కుక్కుటేశ్వర అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తెలిసి ద్రాక్షారామం దగ్గర ఎక్కడ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి లేదు మనకి పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని కుక్కుటేశ్వర స్వామిగా పిలుస్తారు. అక్కడ స్వామివారు ఎలా ఉంటారు, నిజంగానే ఒక దండిగా ఉన్నటువంటి శివలింగంలో ఉంటారు. అక్కడే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, అక్కడే మనకు దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారు. ఆ క్షేత్రం కూడా దర్శించడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. ఎందుకు అనంటే, అక్కడ అమ్మవారు మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు ఎలా అయితే ఉంటారో, అక్కడ ఉన్నటువంటి అమ్మవారు కూడా ఒక అమ్మవారుగా ఉంటారు. ప్లస్ అమ్మవారి కింద ఉంటుంది, పైన విగ్రహం ఉంటుంది. కుక్కుటేశ్వర స్వామి ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, ప్లస్ దత్తాత్రేయ స్వామి ఉంటారు. ఇన్ని దేవతలు ఉన్నటువంటి క్షేత్రం, ఇది కూడా స్వయంభూ క్షేత్రం అది. కాబట్టి అక్కడ కనుక మనం వెళ్ళి దర్శించుకుంటే చాలా విశేషమైనటువంటి శక్తి జాతకులకు వస్తుంది. ఒకటి. రెండవది, ఎవరైనా సరే మనం మొక్కుకుంటారు సాధారణంగా, ఏమని, జంట నాగులకు ప్రదక్షిణాలు చేసి మాకు పిల్లలు పుడితే మంచిదని ఉయ్యాలలు కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎవరు మొక్కినా కానీ ఏమో కానీ, వృశ్చిక రాశి వాళ్ళు గనక ఈ జంట నాగులకు ప్రదక్షిణాలు చేసి మొక్కడం వల్ల పిల్లల కోసం కానీ, సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ దారం పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉంటారు. జంట నాగులు ఉన్న చోట ఎక్కడైనా రావి చెట్టు, వేప చెట్టు ఉంటే ఈశాన్యంలో కానీ, ప్రాగ్భాగం అంటే తూర్పు భాగంలో కానీ ఒక ముడి వేసి అక్కడి నుంచి ప్రారంభించి పసుపులో వేసినటువంటి దారబంతి తీసి అలా పట్టుకొని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలా చేసినా కానీ చాలా చాలా మంచి శక్తివంతమైనటువంటి జాతకం అనేటువంటిది ఉంటుంది. వారికి జాతకరీత్యా ఉన్న దోషములు కూడా పోతాయి. కాబట్టి ఈ క్షేత్రాలు దర్శించడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా మంచి అతీతమైనటువంటి సుబ్రహ్మణ్య కరుణా కటాక్షాలు పొందడం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి కొన్నిసార్లు కాలం కలిసి రానప్పుడు జాతకరీత్యా చూపించుకొని ఇంకా బెస్ట్ రెమెడీస్ తీసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుందంటారా? ఒకటి ఏంటంటే, సర్ప ప్రతిష్ఠ ఉంటుందండి. జంట నాగులను గనక స్వయంగా విగ్రహం అంటే యంత్ర ప్రతిష్ఠ బ్రాహ్మణులు చేస్తారు. దానికంటే ముందు మనకి అధివాసాలు అనేటువంటివి ఉంటాయి, పంచాదివాసాలు ఉంటాయి. మనకు క్షయాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం. అంటే ఆ విగ్రహాన్ని ఒక పరుపు వేసి దిండు పెట్టి దాన్ని అలా కప్పి దానిపైన పండ్లు వేసి, దానిపైన పూలు వేసి, దానిపైన ధాన్యం వేసి, ఆ తర్వాతకి రోజున దాన్ని తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో పెట్టి అలా తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రతిష్ఠించేటువంటి క్రమంలో శిలని ఆ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిష్ఠించాలి. యంత్రం బ్రాహ్మణులు పెడతారు,
పంచలోహాలు, అలాగే ముత్యం పగడము, పాదరసము, నవపాశాలు అనేస్తారు, వేసేయడం కూడా జరుగుతుంది. పెట్టేటప్పుడు మటుకు ఈ భార్యాభర్త ఇద్దరు కలిసి పెట్టాలి. వివాహం అయ్యి ఏవైనా ప్రతికూల పరిస్థితులు, అంటే కొంతమంది జాతకంలో ఎలా ఉంటుందనంటే కలత్ర దోషం ముందుగానే ఉంటుంది. అంటే పెళ్లికి ముందే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి ఉండకుండా ఉండేటువంటి పరిస్థితులు భార్యకు కానీ భర్తకు కానీ ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి, వాళ్ళు విడిపోవడం కానీ లేకుంటే కొట్లాడుకోవడం కానీ విపరీతంగా జరుగుతుంది, డైవర్సులు తీసుకునేటువంటి దాకా పోతారేమో అనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భార్యాభర్త ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తారో ఆ మాంగళ్య దోషం అనేటువంటిది అది పోతుంది, మొత్తానికి పోతుంది, కలత్ర దోషం. ఎందుకు? మళ్ళీ ఇంకోటి, ఎక్కడో మనం వచ్చామని కాకుండా వీలైతే ఎక్కడైతే నిత్య నైమిత్తిక కర్మలు జరుగుతున్నాయో, నిత్యము స్వామివారికి నైవేద్యం పెట్టడము, ఇన్ని అర్చకులు వచ్చి ఇంత నీళ్లు పోయడం లాంటివి చేస్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు కూడా హోటల్ రూమ్ లో ఉన్నప్పుడు ఇంకా దర్శనానికి వెళ్దాం అని అనుకునే టైంలో ఎవరో అక్కడ విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు అంటే అక్కడ చేస్తారు, అక్కడ చేస్తారు. మోపిదేవి క్షేత్రంలో చేస్తారు. మోపిదేవి క్షేత్రంలో కానీ సామూహికంగా జరిగేటువంటి వాటి కంటే కూడా అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి సపరేట్గా అవును సపరేట్గా తీసుకొని వెళ్ళి భార్యాభర్తతో చేయిస్తారు. మోపిదేవి క్షేత్రంలో ఎందుకంత విశేషం అంటే స్వామివారు అక్కడి నుండి ఆ పుట్టలో నుంచి అలా బయటికి వచ్చి చూస్తారు. సామవేదం అనేటువంటిది చదువుతూ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. సామవేదం ఎలా ఉంటుందని అంటే ఒక నాదస్వరం ఊదినట్టుగా మంత్రం ఉంటుంది, అప్పుడు అలా వింటూ ఉంటారు. ఒకవేళ ఆ మంత్రంలో ఏమైనా లోపం ఉందనుకోండి, స్వామివారు హారతి ఇచ్చే టైంకి అప్పుడు రారు, లోపలే ఉంటారు. అప్పుడు మళ్ళీ మొదలు పెడతారు మంత్రాన్ని. ఈసారి శ్రద్ధగా మళ్ళీ ఇంకొక బ్రాహ్మలు కలిసి ఎక్కడెక్కడ మనం ఏ పనస తగ్గింది, ఎక్కడ తప్పు చేసాం అనేది వాళ్ళు చూసుకొని ఏదో ఎక్కడ శృతి లోపం జరిగింది అని మళ్ళీ చదువుతారు. అప్పుడు స్వామి బయటకు వస్తాడు, వచ్చి దీవించి మళ్ళీ లోపలికి వెళ్తారు. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పటికీ స్వామివారు అక్కడ ఉంటారు మోపిదేవి క్షేత్రంలో. అదే శివలింగ ఆకారంలోనే ఉంటుంది కదా సార్ లోపల. అవును, విగ్రహం కూడా అలాగే ఉంటుంది. గర్భగుడి అవును దర్శించుకున్నప్పుడు నేను చూసాను. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మనకు ఇమేజ్ ఊహించుకుంటాం, అవును, కానీ అక్కడ అట్లా కాదు, శివలింగం రూపంలో ఉంటుంది. మెడలో పాము కూడా, మెడలో వచ్చి పాము చుట్టుకొని నిలబడి ఉంటుంది. ఇవి మామూలుగా ఏంటంటే యాదృచ్ఛికం అనుకోండి, ఒకసారో 2 సార్లు జరుగుతుంది. పదే పదే జరుగుతూ అక్కడే నివసిస్తూ ఉంటే అది కాదు కదా. ఇంకోటి, మోపి దేవి అన్న ఆ పదమే చాలా విశేషం. అంటే గట్టిగా ఉండేటువంటి క్షేత్రము, అక్కడ ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉండే క్షేత్రము అని కూడా అర్థం. కాబట్టి మోపిదేవి క్షేత్రము, శ్రీకాళహస్తి క్షేత్రం కూడా, శ్రీకాళహస్తి 3 అంటే ఇక్కడ ఎట్లా ప్రకృతి సిద్ధమైనటువంటి వాటికి సంబంధించిన క్షేత్రాలు చాలా గొప్పవి. అదే ఇంకొంతమంది ప్రతిష్ట చెయ్యలేని వాళ్ళు ఇంకొక మొక్కుతారు. వృశ్చిక రాశి వాళ్ళనే కాదు, ఏ సర్పదోషం ఉన్నా కలత్ర దోషం ఉన్నా నేను నా భార్య ఇద్దరం కూడా కావడి మోస్తాం స్వామి అని మొక్కుకుంటారు. మనకు పళని క్షేత్రంలో కింది నుంచి పైదాకా మెట్లు ఉంటాయి, ఆ కావడి నిండా పాలు భుజం మీద పెట్టుకొని పైకెక్కాలి. సాధారణంగా కింద నడవడమే కష్టం, అటువంటిది కావడి కట్టుకొని పైకెక్కడం అంటే అసలు అది మామూలు విషయం కాదు. పైదాకా వెళ్ళిన తర్వాతకి ఆ పాలతో స్వామివారికి అభిషేకం చేస్తే అదేదో మనకు స్నానం పోసినట్టుగా ఉంటుంది. అంత విశేషమైనటువంటి క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు. వేటికి వెళ్ళినా వృశ్చిక రాశి వాళ్ళు చాలా మంచిది. సో వృశ్చిక రాశి వారి ఏ ఆలయం సందర్శిస్తే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు.